డీజిల్ ధరల పెంపు సివిల్ సప్లై శాఖపై పడింది. సివిల్ సప్లై శాఖ కాంట్రాక్ట్ అంతా కూడా డీజిల్ ధరల పెంపుతో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం కూడా సిఎంఆర్ రైసుని ట్రాన్స్పోర్ట్ చేసే మొత్తం లారీలన్నీ చూస్తున్నాం మనం. వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెండర్ దక్కించుకొని వీరంతా కూడా రవాణా చేస్తుంటారు. కానీ ఒక్కసారిగా అనుకోకుండా ఆ కేంద్ర ప్రభుత్వం ₹3 లీటర్కి ₹3 పెంచడంతో కూడా తమకు పెనుభారంగా మారిందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం ధాన్యాన్ని తీసుకొని వస్తున్నటువంటి లారీలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లారీలంతా కూడా మిల్లర్లు దించుకోలేక 3-4 రోజులుగా పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఎండకు ఎండుతూ టైర్లన్నీ కూడా ఉంటున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పెంచినటువంటి భారం కూడా లీటర్కి ₹3 పెంపుతో కూడా తమకు గిట్టుబాటు కాదని చెప్తున్నారు. ఒక సివిల్ సప్లై సిఎంఆర్ ధాన్యమే కాదు, నెల నెల రేషన్ ధాన్యాన్ని కూడా సరఫరా చేసేటువంటి కూడా ఈ లారీలే. మొత్తం కూడా మనతో మాట్లాడి కూడా సివిల్ సప్లై కాంట్రాక్టర్స్ ఉన్నారు, లారీల యజమానులు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంతకాలంగా ఈ రంగంలో ఉన్నారు? ఇప్పుడు డీజిల్ ధరల పెంపు అనేది మీకు ఏ విధంగా భారంగా మారుతుంది? మేము సివిల్ సప్లై రంగంలో 23 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నాం సార్. 23 సంవత్సరాల్లో డీజిల్ రేట్ అనేది ₹2 అట్లా పెరుగుకుంటూ వచ్చింది. కానీ అది టెండర్ ముందు ఉండేది. ఎప్పుడైనా ఆ టెండర్ 1 ఇయర్కి ఒకసారి టెండర్ ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈసారి ఏం చేసిందంటే 2 ఇయర్స్ టెండర్ పెట్టింది. మన రీసెంట్గా మననే ఈ ప్యాడీ టెండర్ గిట్లా ఇంకా అప్రూవల్ మననే అయ్యింది. ఇంకా చేతికి ఆర్డర్ కాపీ ఏం రాలేదు. ఇప్పుడు ఈ డీజిల్ రేట్ పెరగడం వల్ల టైర్ రేట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆయిల్ రేట్ పెరుగుతుంది. పెరగడం వల్ల ఇంకా ఎక్కువ భారం పడుతుంది. ఓన్లీ ₹3 కాదు, టైరుకు ఇప్పుడు జతకు ₹2,000 అదనంగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నైటే మాకు టైర్ రేట్ ₹2,000 పెరిగిందని మాకు ఆన్లైన్లోకి వెళ్ళి కనబడుతూనే ఉంది. ఇన్ని రోజులు మేము టెండర్ వేసిన రోజు మేము అధికారులకు చెప్పినాం, సార్ డీజిల్ గురించి ₹10 పెరుగుతుందని సమాచారం వచ్చింది మాకు, ఇట్లా తెలిసింది సార్ అంటే, మీరు సోషల్ మీడియాలో నమ్మకండి, డీజిల్ రేట్ ఏం పెరగదు, మీరు 10% కంటే మేము ఎక్కువ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ అదే రేట్ ప్రకారం మాకు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు పెరిగింది కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మాకు ఇట్లా కొంచెం రేట్ని ఇంక్రీజ్ చేసి కల్పిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మొత్తం మీకు ఎన్ని లారీలు ఉన్నాయి? ఎంత రోజు ఎంత డీజిల్? మాకు ఒక 100 లారీలు ఉన్నాయి సార్. ఎంత డీజిల్ రోజు కూడా ఎంత డీజిల్? ఒక నెలకు వచ్చేసి మేము 20,000 లీటర్ల డీజిల్ వాడతాం ఒక నెలకు. అదేవిధంగా మీరు రేషన్ షాప్లకు కూడా ఇదే ట్రాన్స్పోర్ట్? రేషన్ షాప్లకు పంపిస్తాం, మరియు ధాన్యం రవాణా చేస్తాం. ఇవి తప్ప సివిల్ సప్లై తప్ప వేరే ట్రాన్స్పోర్టేషనే చేయం మేము. ఓన్లీ సివిల్ సప్లై ట్రాన్స్పోర్టే చేస్తాం. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు ఈ టెండర్ అయిపోయింది కాబట్టి దాన్ని వీళ్ళు అగ్రిమెంట్ ఇస్తారు మాకు గవర్నమెంట్. కొంచెం రేటు మాకు ఈ డీజిల్ రేట్ పెరిగినందుకు డీజిల్తో పాటు కొంచెం మాకు 10% ఇచ్చారు, ఒక 5% కలిపారని కోరుకుంటున్నాం. చెప్పండి ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు సివిల్ సప్లైల కాంట్రాక్టర్లు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక లారీ పెడితే 5 రోజులు కానీ దిగుమతి కావట్లేదు. అట్లా ట్రిప్పులు పడక ధాన్యానికి మేము చాలా నష్టపోతున్నాం. దాంతోపాటు ఇప్పుడు డీజిల్ రేట్ పెరగడంతో మా మీద కేంద్ర ప్రభుత్వం ఒక గుదిబండి వేసినట్టు అయింది. మేము మా గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకు ఇప్పటికే వర్కౌట్ అవుతుందంటే డీజిల్ పెనుభారంగా మారుతుంది. కాబట్టి మాకు కంపల్సరీ మాకు రేట్లు పెంచి హైప్ చేసి ఇస్తేనే మేము నడపగలుగుతాం. లేకపోతే మేము రవాణా చేయడం చాలా కష్టంగా. నెల ఇన్స్టాల్మెంట్లు నెల 1,20,000 ఒక లారీకి EMI కట్టాలి. ఒక 5,000 నెలకు ట్యాక్సీ పడుతుంది గవర్నమెంట్కి, మేము రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ. ఒక 5,000 మినిమం ఇన్సూరెన్స్ పడుతుంది. నెలకు ఒక 45,000 డ్రైవర్కి జీతాలు ఇవ్వాలి. ప్లస్ టైర్ మెయింటెనెన్స్, ఆయిల్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తే అవన్నీ పోను మాకు 5వ-10వ మిగిలితే జీవనోపాధం పొందే అటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ట్రిప్పులు వాడక ఆల్రెడీ మేము నష్టపోతున్నామంటే మళ్ళీ దీంతో పాటు డీజిల్, టైర్ రేట్ ఇవన్నీ పెరగడంతో మేము లారీలు తీర్పే పరిస్థితి లేదు. మేము ఫైనాన్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మా లారీ ఓనర్లని, కాంట్రాక్టర్లు అందరినీ కాపాడాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి. లారీలో డీజిల్ పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. 2020లో ఎంతైతే కిరాయిలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. అప్పటికెళ్ళి ఇప్పటికి దాదాపు ₹30 డీజిల్ పెరిగింది సార్. ఇప్పుడు ఇంకా అదనంగా ఇంకొక ₹3. దానికి అనుగుణంగా మాకు కిరాయిలు అయితే పెరగట్లేవు సార్. దాని ద్వారా ఈవెన్ పర్సనల్గా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూడా ఖర్చులు పెరుగుతాయి. లారీ ఖర్చు అయితే యథావిధిగా ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. కావున గవర్నమెంటు మరియు ఆయిల్ కంపెనీస్ మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని కొంత తగ్గియాలనే లేదా కిరాయిలనే పెంచాలని కోరుతున్నాం సార్. మా విజ్ఞప్తిని కంటే అట్టడుగులో ఉండే సార్ రవాణా సంస్థ. కాబట్టి దయచూసి అధికారులు మమ్మల్ని
చల్లని చూపు చూడాలని కోరుతున్నాం సార్. రైట్, చూడొచ్చు మొత్తం కూడా లారీ యజమానులు అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో కూడా మొత్తం కూడా లారీలు నడిపించాలంటే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ₹3 లీటర్కి ₹3 పెంచడం పట్ల కూడా అగ్రిమెంట్ ఆల్రెడీ ముందే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సవరణ చేసి ఆ పెంపుని దృష్టిలో పెట్టుకొని కూడా తమను ఆదుకోవాలని కూడా లారీ యజమానులు సివిల్ సప్లై కాంట్రాక్టులు చెప్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.